గోదావరి నదిని కాలుష్య కోరల నుంచి పరిరక్షించాలని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రివ్యూ తర్వాత గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండకూడదని పేపర్ మిల్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. పేపర్ మిల్ గురించి మాట్లాడితే బ్లాక్ మెయిల్ చేస్తారు అని వాదన ఒకప్పుడు ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. డైనమిక్ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేపర్ మిల్ విషయంలో ముందుకు వెళ్లారని అభినందనలు తెలియజేశారు. 1600 కోట్లు గోదావరి ప్రక్షాళనకు ఏడాదికి 400 కోట్లు చొప్పున కేంద్రం ప్రకటించింది. దానిలో భాగంగా 100 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 290 గ్రామాలు అభివృద్ధి చేయాలని ఉందన్నారు. మునికూడల అభివృద్ధిలో భాగంగా ఘాట్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. రామ్జీ పథకం క్రింద నిధులు 500 కోట్లు కేటాయిస్తే 294 గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. 2000 కోట్లు పుష్కరాలకు సాస్కి అన్న పథకంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని విశ్లేషించారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న మోదీ దేశంలో ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రధాని మోదీ పేరుతో పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మొక్కలు నాటుతున్నారని తెలిపారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క రివ్యూ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండడానికి అవకాశం లేదనేటువంటి విషయంలో నిన్న కార్పొరేషన్కి అదేవిధంగా పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఇష్యూని ట్యాకిల్ చేస్తున్నారు. పేపర్ మిల్ అనాదిగా గతంలో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే పేపర్ మిల్ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని 2 సందర్భాల్లో వాళ్ళకి మెడల్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడితే పేపర్ మిల్ గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎవరు రాజకీయ పక్షాలు సాధారణంగా స్పందించవు. ఏం జరుగుతుందో రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. అయినా పెద్ద మనసుతో ఆయన డైనమిక్ లీడర్గా ఈ అంశాన్ని రైజ్ చేయడం, ఏదైతే రాజమండ్రిలో ఎస్టిపిటి ప్లాంట్స్ అధికంగా కావాలి, దానికి సంబంధించి ఇప్పుడు ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఇది దేంతో నిర్మాణం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతాం, అవసరమైతే కేంద్రం దగ్గరికి కూడా వెడతాము అని అన్నారు. దానిలో అలానే మన కలెక్టర్ గారు నేను రైజ్ చేసిన తర్వాత దీన్ని మన గౌరవ పార్లమెంట్ సభ్యులతో కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు పుష్కరాల్లో పొల్యూషన్, గోదావరిలో పొల్యూషన్ దృష్ట్యా జలశక్తి మంత్రిని మీరు 300 కోట్లు అడుగుతారా, 400 కోట్లు అడుగుతారా,
1600 కోట్లు ఇస్తా అన్నారు, ఎంత అడుగుతారు అనేది ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి వారు పిఎస్ అండ్ కమిషనర్ తేజ గారికి పంపించాను, దండే గారికి పంపించాను, అలానే మన సివిల్ సప్లై మంత్రి గారికి కూడా పంపించడం జరిగింది. నేను పంపించిన సర్క్యులరు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నామో అది మీ అందరికి కూడా ఇప్పుడు నేను సర్క్యులేట్ చేస్తాను. అంటే పుష్కరాల్లో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఆల్రెడీ గోదావరి పొల్యూషన్ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనే విషయం మీ అందరికి కూడా ఆ నోట్ని సబ్మిట్ చేయడం జరుగుద్ది. దీన్ని నిన్న కమిషనర్ గారికి మరొకసారి గుర్తు చేశాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన సురేష్ గారి MOUD నుంచి జలజీవన్ మిషన్ మంత్రి దగ్గర ఉంది, రిక్వెస్ట్ చేయాలి. చాలా స్పోర్టివ్గా మన డిప్యూటీ సీఎం గారు ఈ అంశాన్ని ప్రస్తావించి నేను అవసరమైతే కేంద్రానికి వెళ్తానని అన్నారు కాబట్టి వారికి ఈ విషయాన్ని నేను సెలవిస్తూ మీ దగ్గర నేను ఇది ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. గమనించిన విషయం 294 గ్రామాలు డెవలప్ చేయాలి మనం పుష్కరాలకి. 294 అవన్నీ పంచాయతీరాజులో ఉన్నాయి. వారు ఆల్రెడీ ఒక మోడల్ ఘాట్ని కట్టాలని, VIP ఘాట్ని, అది మునుకూడలి, దాన్ని ఒకటి కట్టండి అని వారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మునుకూడల్లో ఘాట్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రతిపక్ష కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు జరిగిన అన్యాయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రాజమహేంద్రవరంలో మాత్రం ప్రత్యేకంగా పోలీస్ నిర్బంధాలు, ఆంక్షలు విధించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించాల్సిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతులు నిరాకరించడం, కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేయించడం, పార్టీ నాయకులను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని భరత్రాం పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష హక్కును కాలరాస్తూ 144 సెక్షన్ ను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం దురదృష్టకరమని అన్నారు. రాజమహేంద్రవరంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. ఒకవైపు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బహిరంగంగా గుమిగూడి ఉద్రిక్తలు సృష్టిస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యవస్థ తటస్థతపై అనుమానాలు కలిగిస్తోందని భరత్ విమర్శించారు. పరిస్థితులను అదుపు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల సూచనల మేరకు వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమల్లో లోపాలు వంటి అంశాలను ప్రజలు ముందుకు తీసుకువెళ్లడమే తమ కార్యక్రమం ఉద్దేశ్యమని భరత్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా చేయడానికే ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉందని, అధికార పార్టీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలని భరత్రాం సూచించారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, అధికారంలో ఉన్నవారు మారిపోతారని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం అధికార ఒత్తిళ్లకు లోనై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్తులో ప్రజలకు చట్టానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ఎంతో కాలం సాగవని, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని భరత్రాం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడేలా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికంగా రాజమహేంద్రవరంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వము ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు
మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చాయో అవన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమము ఇవాళ మేము ఒక ప్రతిపక్షంగా, ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే రౌడీ షీటర్లను అడ్డు పెట్టుకుని అక్కడ 144 సెక్షన్ పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, అసలు 144 సెక్షన్ పెట్టాల్సిన పని ఏముంది? అక్కడ తెలుగుదేశం రౌడీ షీటర్లు అందరూ కూడా ఆ ఏరియాలో అక్కడ ఉండి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది అయితే పోలీసులు ఉన్నారు, అక్కడ దీనికి రెట్టింపు పోలీసులు ఉండి అక్కడ మేము ఒక కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా ఉంటే అక్కడ కమ్యూనిటీ హాల్కి పర్మిషన్ లేదని చెప్పి తాళాలు వేసేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఈ రకమైన పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది అర్థం కావట్లేదు. ఇవాళ ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.